మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని అంబర్పేట్ అలీ కేప్ చౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. महात्मा ज्योतिराव फूले, महात्मा ज्योतिराव फूले, महात्मा ज्योतिराव फूले अमर है, अमर है. महात्मा ज्योतिराव फूले, महात्मा ज्योतिराव फूले, ज्योतिराव फूले आशयाలను, महात्मा ज्योतिराव फूले आशयाలను, ज्योतिराव फूले आशयाలను, ज्योतिराव फूले आशयाలను. भारत माता माता की जय. भारत माता की जय. महात्मा ज्योतिराव फूले आशयाలను డిమాండ్ చేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ దానికి అనుకూలంగా లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొదటిసారి ఈరోజు జనాభా లెక్కల సేకరణ జరుగుతున్న సందర్భంగా అందులో బీసీ జనాభా సేకరణ చేస్తున్నటువంటి మొట్టమొదటి నాయకత్వము భారతీయ జనతా పార్టీ నాయకత్వము, మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారిని మనవి చేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకే దక్కుతూ ఉంది. అంతేకాదు ఈరోజు అనేక రాష్ట్రాలలో బీసీ బడుగు బలైన వర్గాల ముఖ్యమంత్రులను చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతూ ఉంది. ఈరోజు పార్లమెంటులో, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అత్యధికమైనటువంటి బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో అత్యధికమైనటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేకాదు ఈరోజు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఈరోజు బీసీ సామాజిక వర్గం అండగా ఉన్నటువంటి విషయం ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా మనం చూడడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం బీసీ సామాజిక వర్గాలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి వాళ్ళకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా 50% దాటకూడదని అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పుడు ఏ రకంగా వాదనలు చేయకుండా బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మరి మీరు ఏ రకంగా బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయలేకుండా చేతులెత్తేసి ఈరోజు తూతూ మంత్రంగా మరి జనాభా లెక్కలు సేకరణ చేస్తున్నటువంటి శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా